దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనాది యముండ. రోజా డార్లింగ్, ఎంతసేపు నాతో ఆడిపాడు ఏమైపోయావు? బిర్రపాలెం పూసినాడు పులే. ఎంత చెప్పిన మగాడైనా ఎర్ర కట్టిన ఆడదైనా అలా కొట్టాలి. పాడగలు కంటున్నావా మిస్టర్ జగన్? నాకా ఎవరనుకున్నానన్నా అంత బలంలో కాపునే ఇంత బలంలో బలితనే తెగువలో తలగనే విజయవాడ ఎమ్మెల్యేగా ఆలిందారి కట్టి పొందిన పెద్దలే రంగ వీటి మోహన రంగా వరుసండి. జనసేన పట్టి పెట్టి యువసేన హృదయాలు దోచుకుంటున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సాహసాన్ని ఊపిరిగా చేసుకుని పౌరుషాన్ని ప్రాణంలో పోసుకుని చక్రపాలెం గడ్డండి బొడ్డులో పుట్టిన పిల్లబిడ్డలు అలా భూషణ్ నాయుడికి 6వ మనవన్నే, 2 పుట్లైన నాయుడికి 3వ మనవన్నే. అలాంటి నా పేరు వింటే పరాజయం పారిపోతుంది, చిట్టులా కాలిపోతుంది. ఏమిటా నిజం చెప్పు. నీ పతనమా లేకపోతే పరాకాష్టమా? నెక్స్ట్ చెప్పరా అమ్మాయి లేదు. ఇప్పుడు నీ పళ్ళు రాలిపోతాయంటాను. నీ వళ్ళు కాలిపోతుంది, కాకపోతే నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నువ్వు జాలి పడ్డానికి నేను అనాథని కాదు, సమర్థుని అంతకంటే కాదు, ఆపదలో ఉండే అందగత్తలు నాకు ఏటుకూరు లాంటి నీటుగా ఉంది. నీ మీద విజయం సాధించి నిన్ను నా సొంతం చేసుకుంటా. అది జన్మలో జరగదు. నిన్ను జైల్లో పంపిస్తాను. నేను జైలు పంపించడానికి నేను నేరస్తాను కాదు, మగ తిరుతా మిడిచిపడుతుండా అడగాండి. నువ్వు చేసే అక్రమాలు అన్యాయాలు రహస్యంగా నేను ఒక ఫైల్ తయారు చేశాను. అది కానీ పోలీసుల మీద పెట్టాననుకో నీ అంతా చూస్తారు వాళ్ళు. ఎంత తగ్గించు మర్యాదగా నా ఫైల్ నాకు అప్పగించు. గివ్ మీ మై ఫైల్ ఫస్ట్. నన్ను ఓడించాలంటే నువ్వు ఒక జన్మ ఎత్తాలి. అనుభవిస్తాను ఆ ఫలితాన్ని కాదు, నా దగ్గర పడి ఉంటావు, చెప్పిందా ఉంటావు. షడప్ పిచ్చి పిచ్చి కళ్ళ కనుకో కంఠం తెగి పడిపోతుంది. నువ్వు భయపడితే భయపడడానికి నేను బచ్చాగాని కాదు, శాసించడమే కానీ సాధించబడ్డావు.
హెచ్చరించడమే కానీ హెచ్చరించబడ్డాం, భయపట్టడమే కానీ భయపడ్డాం. ఈ ఆల లైఫ్ చరిత్రలోనే లేదు. వెళ్తాను కానీ వెళ్ళే ఉంది ఒక్క మాట, నువ్వు ఎప్పటికైనా ఓడిపోయావు. డైలాగ్ చెప్పండి. దుర్మార్గుడా, నువ్వు మనిషి కాదు మృగం. మృగోలాంటి మగవాణ్ణి, భగవాన్ని నిన్ను మంచిగా పొందాలనుకున్నా కానీ నీకు అదృష్టం లేదు. అందుకే నిన్ను బలవంతంగా అనుభవించా. దుర్శాసన దుర్వినీత లోకంలో రక్తాసులు చెల్లిస్తే రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేగం మానవంగ పర్వంలో మాత్రమే నిర్వేదం. రే జగన్, ఆడదాని ముందు కదరా నీ పసుపలు, దమ్ముంటే నా దగ్గర చూపించు. శివ, వీడి పొగలు ఎలా దించుతావో, ఇంకోసారి నా జోలికి రాకూడదు. డోంట్ వరీ డార్లింగ్, వీడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. రే శివ, నువ్వు ఎదురొచ్చి యుద్ధం చేయడానికి నేను సిపాయిని కాదురా, కానీ నేను రోజాను ఎందుకోవాలని ఆశపడుతున్నావు కానీ నా కంట్రోల్లో ప్రాణం ఉండగా జరగదు. ఒక అమ్మాయి నడిపించేటప్పుడు చుట్టూరు పబ్లిక్ ఉంటది, వాళ్ళతో నీకు రిస్క్ ఉండదు. అదే ఒక అమ్మాయికి ఫ్రెండ్ ఉంటే డబ్బులు తింటాను ట్రై చేస్తాడు, వాళ్ళతో నీకు రిస్క్ ఉండదు. అదే ఒక అమ్మాయికి ఎవరు ఉంటే వాడు పౌరుంటే వచ్చేవాడు ఎవరు అంటే పొగడైతే అంత ధీమాగా మాట్లాడుతున్నావు. నువ్వు దాన్ని కట్టుకున్న మగుడివా, అంటి పెట్టుకున్న ప్రియుడివా? మాట్లాడితే గతి లేకుండా చేస్తావు. గతి లేని వాడివి నువ్వు, అందుకే రోజా పంచాచారు అది చెప్పే ఏదో పనులన్నీ చేస్తున్నావు. మంట కలుపుతున్నావు. నేను వెద పనులు చేయట్లేదు, ఎదవలకు బుద్ధి చెబుతున్నాను. నీతికి అవినీతికి తేడా తెలియని నువ్వు ప్రజల్ని ఉద్ధరించే పరమాత్ముల్లా మాట్లాడుకో. సంతానం చేసి రోజా అందించిన నువ్వు
నిజాయితీ పరుల్లా పోజు కొట్టుకో. ఎన్నో అక్రమ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించావు. నీ పొగిడించాలని ఆఫీస్ ఫైల్ తీసుకెళ్లి రోజాకి అందించా. నువ్వు చచ్చిన బావుతో సమానం. నువ్వు అలాగే అనుకుంటూ ఉండు. నీ బ్రతుకు నవ్వులు పాలు చేసి నీ కళ్ళ ముందే రోజాని అనుభవిస్తా. ఒకసారి వదిలిస్తా. నువ్వు తల్లకిందులుగా తపస్సేసిన నన్ను రోజాని వేరు చేయటం నీ వల్ల కాదు. నిన్ను ప్రేమించిన రోజా దగ్గర నిన్ను నేరస్తుగా నిరూపించి కట్టాలు లెక్క పట్టిస్తా. పడుకో. ముందే ముసళ్ళ పండుగ. పంచమ మధ్య దినాన్ని ప్రాణంగా పోసుకుని ధర్మాలను ఆయుధాలుగా చేసుకుని ఇలాంటి నిజమైన మనుషులను మధ్యలో కల్పించడానికే మారదాయనలో పుట్టిన నేను నమ్ముకునే సిద్ధాంతం కోసం నవ్వుతూ ప్రాణాలనిపిస్తాను. నీలాంటి చీడ పురుగులు తట్టుకోలేరు. ఏమిటయా జగన్, కాలుగాగిలి పిల్లిలాగా అలా తిరుగుతున్నావు? నా సంగతి సరే, మీరేమిటి రాకూడని చోటుకి వచ్చి భగవాన్ని పరామర్శిస్తున్నారు? నువ్వు నాకు పగవాడు ఎలా అవుతావు? జగన్ నాకు బాగా అయినవాడువే కానీ మీ మేనకాల రోజా నా మీద పగబట్టి నన్ను సాధించాలని చూస్తుంది. నేను మీకు అయిన వాడిని ఎలా అవుతాను? ఎంత మాట! అదేనయ్యా ఈనాటి ఈ భుజంగా రాజకీయం. ఆ రోజా అయిన వాళ్ళందరినీ అడ్డమైన వాళ్ళగా చూసిందయ్యా. ఈ రోజాకు అహంకారంతో పాటు అవివేకం కూడా ఉంది. అందుకే తప్పులు లాంటి నాతో విరోధం పెట్టుకుంది. అవును శివ, ఆ రవిడి అనే శివగాడితో రాజు పూజ తిరుగుతుంది. వాడు చేసే ప్రతి పనికి నువ్వు అడ్డు తగిలి నువ్వు అసమర్థుడని నిరూపించాలి. ఆమెకున్న పెద్ద దిక్కు మీరే కదా. మీ మాట కదని ఆ శివగారి ఎంత పడ్డం ఎరువుగల్లా ఆడపిల్ల చేయాల్సిన పని కాదు. ఆ బుద్ధి దానికి లేదయ్యా. చెప్పరా? ఈ విషయంలో నేను మీకు చేయదగిన సాయం ఏదన్నా ఉంటే చెప్పండి, తప్పకుండా చేస్తా. అది చెప్పాలనే ఎంత దూరం వచ్చాను. మా రోజా చేసే ప్రతి పనికి అడ్డు తగిలి ఆడు ఒక అసమర్థుడని నిరూపించాలి. నీకు ఎంత డబ్బు కావాలో అడుగు. నీకు ఎంత డబ్బు కావాలో అడుగు. నీకు ఎంత డబ్బు కావాలో అడుగు. డబ్బా డబ్బా ఈ డబ్బు కోసం కదా ఉన్నాడు లేనాడు పట్టుకొట్టాడు. ఈ డబ్బు కోసమే కదా పోలీసుడు లంచాలు తీసుకునేది. అలాంటి డబ్బు నాకెందుకు? కరెంటు పోయినప్పుడు వెలుతురు కోసం 100 రూపాయల నోట్లు వరుసగా కాలుస్తుంటాను. నాకు డబ్బు ఎందుకు? చూడు జగన్, నా రోజా దెబ్బకి నీ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నట్టుంది. మొకమాటం లేకుండా నీకు ఎంత కావాలో అడుగు. ఆల్ రైట్, మీ రోజా శివగాంచి కొట్టి మీ సుధాకర్ని పెళ్లి చేసుకునేలా ఏం చేస్తా. నాకు 5 కోట్లు వండి ముందుకు పోతున్నాను. వ్యాపారం నిలబెట్టుకుంటాను. ఓకే, నా కోడలైన మనచ్చను నీకు 5 కోట్లు పుల్లో పెట్టిస్తానయ్యా. ఓకే, ఆల్ రైట్. మన ఒప్పందానికి గుర్తుగా ఈ మందు తీసుకోండి. ఒట్టి ముందేనా ఏదన్నా మజా కూడా ఉందా? మీకు మొత్తుంటారా కానీ ఈ ప్రభాస్ దగ్గర మజాకు లోటు ఉండదు. ఈ అప్పగారు చంపరికి మజా లేకపోవటం ఏంట్రా? అప్ర
ఒడ్డులో రూపాయి బిళ్ళ అవ్వయన్నాళ్ళు దాటావి పిల్ల ఒడ్డులో రూపాయి బిళ్ళ అవ్వయన్నాళ్ళు దాటావి పిల్ల ముందు చూస్తే బొమ్మ ముద్దొస్తా ఉన్నది వెనక చూస్తే దిమ్మ ఎర్రెత్తిపోతాంది ఎగరేసి కొడుతుంటే ఆహా ఎంత మోతాదు చూడాలనే ఉంది పిల్ల కాసాందించు రూపాయి పిల్ల ఒడ్డున రూపాయి బిళ్ళ బావని కోసం ఉంచింది పిల్ల ముందు గమ్మని చూసి మురిసిపోవద్దురా అదిరి పాటు బెట్ట కొడితే చెదిరిపోతుందిరా కుప్పెట్ల దాచుకుంటే ఆ గుడ్లుగాను కాదు తప్పట్లు కొట్టద్దురయ్యో బిళ్ళ గుడ్లట్ల జారి పడతదయ్యో ఒడ్డున రూపాయి బిళ్ళ బావని కోసం ఉంచింది పిల్ల సిగ్గు శృంగారం చీర కట్టుకున్నారు మందారం మూడు పుట్టుకొచ్చాక ముక్క పాలు ఇవ్వాలి కుర్రాడికి భక్తులాట కావాలి మంచానికి ముక్క పాలు ఇవ్వాలి కుర్రాడికి భక్తులాట కావాలి మంచానికి చీర కుచ్చిళ్ళ చిందులాటకొచ్చాక దూర బుగ్గల్లో గారు ముక్క నచ్చాక బయట చెంగు పట్టేసి ఆడించనా నా రైత ముక్క అంచుతో ఓడించనా బయట చెంగు పట్టేసి ఆడించనా నా రైత ముక్క అంచుతో ఓడించనా అయితే అందించు బిళ్ళ రూపాయి బిళ్ళ దాన్ని అంచు బట్టి తిప్పి కొడత గిర గిర మళ్ళ ఒడ్డులో రూపాయి బిళ్ళ అబ్బాయన్నాళ్ళు దాటావి పిల్ల ఒడ్డున రూపాయి బిళ్ళ బావని కోసం ఉంచింది పిల్ల
అప్పుడు గుప్పెడు నడుమే చుట్టుకుంటా చప్పుడు కాకుండా ముద్దులాడుకుంటా రూపాయి పిల్ల అవ్వయన్నాళ్ళు దాచావు పిల్ల ఎగరేసి కొడుతుంటే ఎంత మోతం చూడాలనే ఉంది పిల్ల కాస్త అందించు రూపాయి పిల్ల రూపాయి బిల్ల మావని కోసం ఉంచింది పిల్ల మీ దగ్గర పనిచేసే విజయ్ని నా దగ్గర పంపించండి. మన చేతికి మట్టి అంటకుండా కథ నేను నడిపిస్తా. వస్తా